Glory be to God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. For our meditation, shall we turn to the book of Revelation, chapter 1, verse 17. మనకు ధ్యానార్థమై ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 17వ వాక్యమును చదువుకుందాం. And when I saw him, I fell at his feet as dead, and he laid his right hand upon me, saying unto me, Fear not, I am the first and the last. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. John the Divine was sent to the island of Patmos. పరిశుద్ధుడైన యోహాను పద్మసు దీవిలోనికి పంపించబడి ఉన్నాడు. Tradition says that the king wanted to kill him and he was put in boiling oil. చరిత్ర మనకు చెప్పుచున్నది, ఆ దినములో ఉన్న రాజు అతని చంపవల్లని చెప్పి పొంగుచున్నటువంటి ఆ యొక్క నూనెలో వేసినట్లుగా, కాగుచున్న నూనెలో వేసినట్లుగా తెలియచున్నది. But due to divine interference, కానీ దేవుడు దాని మధ్యలో ఆయన వచ్చినందువలన he did nothing happen to him. అతనికి ఏమీ సంభవించలేదు. He told the people, boiling oil, you turn me the other side round. అతన్ని ఎవరైతే అక్కడ కాగుచున్నటువంటి నూనెలో వేసి ఉన్నారో వారితో చెప్పి ఉన్నాడు, మరొక ప్రక్కకు కూడా నన్ను త్రిప్పివేయుడి అని చెప్పి ఉన్నాడు. The king got scared. రాజే భయపడిపోయి ఉన్నాడు. So then they took him out and he was sent to the Isle of Patmos. This is what the tradition says. ఈ విధంగా అతడు ఆ కాగుచున్న నూనెలో నుండి బయటకు తీయబడి ఉన్నారు. దాని తదుపరి పద్మసు దీవులకు పంపించబడి ఉన్నాడు. ఇదే చరిత్ర చెప్పుచున్నది. You may imagine how difficult it would be in that island. ఆ యొక్క దీవిలో ఎంత కష్టతరముగా ఉండునని చెప్పి మీరు ఒకవేళ తలంచి చూడవచ్చును. Hardcore terrorists, people who had worked against the nation, they were usually sent, they were banished to that island. దేశంలోని గొప్ప నేరస్తులు, ఉగ్రవాదులైన వారు ఆ విధంగా వారు దేశ బహిష్కరణ పొంది ఆ దీవిలో పడవేయబడుచున్నారు. And you must understand very thing that is sight of dead bones, rotting flesh was all that was his reward. అక్కడ ఏమియో ఆ దీవిలో ఏమియో కనపడదు, ఏమీ కూడా ఎదుగదు. అంత కూడా చచ్చిన వాని యొక్క శవములు, ఎముకలు, ఎండిపోయిన ఎముకలే చుట్టూరు కనబడుచూ ఉండును. But because he loved Christ, because of the Christian belief, he took it all. అయినప్పటికీ అతడు దేవుని ప్రేమించినందువల్ల, క్రైస్తవ విశ్వాసం అతనికి ఉన్నందువల్ల అతడు సమస్తమును స్వీకరించి ఉన్నాడు. Now the Lord is giving him a revelation about the glorified Jesus. ఇప్పుడు మహిమగల యేసుని గురించి దేవుడు ఆయనకి ప్రకటన అనుగ్రహించుచున్నాడు. Now he sees Jesus in all his glory. సర్వ మహిమతో కూడా అతడు యేసు ప్రభుని చూచుచున్నాడు. He had seen the crucified Jesus. సిలువ వేయబడిన యేసును అతడు చూడగలిగి ఉన్నాడు. He had seen Jesus in his natural body. తనక శరీరములో యేసు ప్రభుని చూడగలిగి the beauty of the glorified Jesus. ఇప్పుడైతే మహిమగల యేసును తన కన్నులారా చూడుచూ ఉన్నాడు. As soon as he saw Jesus, he fell at his feet. అతను ఆ విధంగా యేసును చూచిన వెంటనే అతని పాదముల మీద పడి ఉన్నాడు. Dear child of God, you have come to the presence of God. You have come for this convention, it is true. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కన్వెన్షన్ కు, దేవుని సన్నిధానమునకు మీరు వచ్చి ఉన్నారు. But why have you come for this convention? అయితే మీరు ఎందుకు కొరకు ఈ కన్వెన్షన్ కు వచ్చి ఉన్నారు? What do you want in this convention? ఈ కన్వెన్షన్ లో మీకు ఏమి కావాలను? Some of us come for earthly things. కొంతమంది అయితే భూ సంబంధమైన కార్యముల కొరకు వచ్చును. I want a better job. I want a better pay packet. I want a hike in my salary. I want a suitable match for my daughter. నాకు మంచి ఉద్యోగం కావాలను, నాకు ఉద్యోగంలో అధికమైనటువంటి జీతం నేను పొందుకొనవలెను, నాకు నా జీవిత భాగస్వామి సరైన వారు నాకు కావాలని చెప్పిన వాంఛతో మీరు వచ్చి ఉండవచ్చును. I've got so many problems in my family. I want to get rid of those maladies. ఆ యొక్క సమస్యల నుండి నేను విడుదల పొందుకొనవలెను. But what should be your greatest desire? అయినప్పటికీ అతి శ్రేష్టమైన వాంఛ నీకు ఏదై ఉండవలెను? The greatest desire is, I've come for this convention. I would like to see Jesus. నాకు ఈ కన్వెన్షన్ నేను వచ్చున్నాను, నా యేసయ్యను నేను చూడవలెను అనేదే మీ గొప్ప వాంఛగా ఉండవలెను. It is good that you have a desire to see that person, that pastor, this mother and so on.
అవును మంచిదే, ఆ సహోదరుని ఈ సహోదరుని ఆ పాస్టర్ని ఈ మదర్ని చూడాలని వాంఛతో వచ్చి ఉండవచ్చును. There are some people who come here for marriage match also. కొంతమంది ఇక్కడికి వివాహ సంబంధములను చూసుకునే నిమిత్తం కూడా వచ్చి ఉండవచ్చును. Elderly ones will say, bring your daughter, I'll bring my son. And then there was a case there where they said, I'll bring 3 or 4, you can choose. ఆ విధంగా కన్వెన్షన్ మేము వస్తాము, మీ అబ్బాయిని తీసుకురండి, మా అమ్మాయిని తీసుకుని వస్తామని చెప్పి తీసుకుని వస్తారు. కేరళ వైపు కూడా ఆ విధంగా 2-3 కార్యములు ఆ విధంగా జరిగి ఉన్నవి. Particular marriage, till now they are separated, both boy and girl, they are separated. ఆ విధంగా ఏర్పరచుకున్నటువంటి కన్వెన్షన్ కి వచ్చి సంబంధంలో ఏర్పరచుకున్న వారి యొక్క కుటుంబం గురించి నాకు తెలియను. ఇప్పటి వరకు వారు వేరైపోయే జీవిస్తూ ఉన్నారు. What should be your greatest joy? What should be your greatest desire? నీ యొక్క గొప్ప సంతోషము ఏదై ఉండవలెను, నీ గొప్ప వాంఛ ఏమై ఉండవలెను? Lord, I have come for this convention. All other things must take a back seat. I want to have a glimpse of Jesus. దేవా, నేను ఈ కన్వెన్షన్ కి వచ్చిన్నాను, మిగిలిన కార్యములన్నీ కూడా రెండవ కార్యముగా ఉండాలి, కానీ ప్రాముఖ్యమైన కార్యం ఏమనగా ఒక్క చూపు ప్రభువా నిన్ను నేను చూడాలి. Jesus was holding a convention. యేసు ప్రభువు ఒక కన్వెన్షన్ జరిపించున్నారు. Some Greeks came to the disciples. కొంతమంది గ్రీకు దేశస్థులు యేసు వద్దకు వచ్చిన శిష్యుల వద్దకు వచ్చిన్నారు. When we turn to the book of John chapter 12 verse 21, యోహాను సువార్త 12వ అధ్యాయము. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, The same came therefore to Philip, which was of Bethsaida of Galilee, and desired him, saying, Sir, we would see Jesus. Greeks were usually worldly minded people. గ్రీసు దేశస్థులని చెప్పినప్పుడు లోక సంబంధమైన మనసు కలవారై ఉన్నారు. So they wanted more of science, more of astronomy, more of every other scientific advancement. ఈ విధంగా వారు ఆకాశ భూగోళ శాస్త్రమును మిగిలినటువంటి శాస్త్రములు అధికంగా తెలుసుకోవాలి, జ్ఞానము తెలుసుకోవాలని చెప్పి వాటిని వెదుకుచున్న వారై ఉన్నారు. Now there is an unusual request here. ఇప్పుడు వారు తెలియనటువంటి ఒక కోరికను వారు కోరుచున్నారు. Sirs, we would like to see Jesus. అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము. So therefore you have come for a convention, you should not settle down beholding Jesus in all his beauty. కాబట్టి మీరు కన్వెన్షన్ కి వచ్చినారు, యేసయ్యని ఆయనకు సౌందర్యవంతమైన యేసు ప్రభుని చూడటమే తప్ప మిగిలిన ఏ తక్కువ కార్యాలు కూడా మీరు వాంఛించకూడదు. When I was serving the Lord in the Gulf, నేను గల్ఫ్ ప్రదేశంలో నేను సేవ చేయించు ఉన్నప్పుడు we had a convention in Abu Dhabi. అబుదాబి ప్రదేశమందు మా కన్వెన్షన్ జరిగి ఉన్నది. We have a Pakistani believer in Sharjah. అక్కడ ఒక పాకిస్తానీ విశ్వాసి కనబడుచు ఉన్నారు. In Sharjah. షార్జాలో ఒక పాకిస్తాన్ దేశం నుండి వచ్చిన విశ్వాసి కనబడుచున్నారు. She attended that convention and came back and told me. ఆమె కన్వెన్షన్ నుండి తర్వాత ముగించబడిన తర్వాత నా ఎద్దుకు వచ్చి ఈ విధంగా చెప్పి ఉన్నారు. Her eyes were bright, her face was shining, and said, she told me, ఆమె యొక్క ముఖము, Pastor, I saw Jesus. ఆమె కళ్ళును ఆమె ముఖమును ప్రకాశవంతంగా మారి, పాస్టర్ గారు నేను యేసయ్యను చూసి ఉన్నాను అని చెప్పి ఉన్నారు. By the shine and glitter on her face, I knew that she was not bluffing. ప్రకాశం చూసినప్పుడు, ఆమె కన్నుల్లోని ఆశ్చర్యాన్ని చూసినప్పుడు ఆమె ఏదో అబద్ధం చెబుతుందని చెప్పి నేను ఎంత మాత్రం తలంచలేదు. Why are youths running away after the things of this earth? ఈ లోకం యొక్క భూసంబంధమైన కార్యముల వైపునకు ఎందువల్ల యవనస్తులు వెళ్ళిపోవచ్చు ఉన్నారు? They look here, they look there, they think that is better, this is better, and so on. వాళ్ళు దేని నిమిత్తం ఆలోచించట్లేదు, ఇది దానికంటే మంచిది, ఇది మంచిది, అది మంచిది అని చెప్పి అనుకుంటున్నారు. Had they a glimpse of that king in all his beauty? ఆ యొక్క అలంకరింపబడిన రాజు యొక్క ముఖమును ఒక్కసారి చూడగలిగినట్లయితే, about that God of glory, who's white and ruddy and chiefest among 10,000. ఆ యొక్క రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, 10,000 మందిలో అతికాంక్షణైనటువంటి ఆ యేసయ్య ముఖాన్ని ఒక్కసారి వారు చూడగలిగినట్లయితే, all other desires will fade, they will have to take a back seat. మిగిలినటువంటి తమ హృదయంలో ఉన్న వాంఛలు, ఆశలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవలసిందే. A vision of Jesus. ఒక యవనస్తుడున్నాడు, యేసు ప్రభువుని గురించినటువంటి ఒక దర్శనాన్ని చూసి ఉన్నాడు. He saw, I personally know him, he has served with me also, and then he saw Jesus in all his beauty and glory. అతడు నాకు వ్యక్తిగతంగా తెలుసు, నాతో కూడా సేవ చేసి ఉన్నాడు. యేసు ప్రభుని తన సర్వ సౌందర్యంతో కూడా అతడు చూచి ఉన్నాడు. When he saw Jesus in all his glory, he was taken up by that beauty. ఆ
ఆ సర్వ మహిమతోను సర్వ సౌందర్యంతో నిన్నటువంటి ఆ యేసు ప్రభువుని చూచినప్పుడు నిజంగా ఆశ్చర్యచకితుడాయెను. Jesus asked him, "Son, what do you want?" అప్పుడు యేసు ప్రభు అడిగి ఉన్నారు, కుమారుడా నీకేమి కావలెను? He was so glorious and he did not feel like asking for anything else. అది ఎంతో మహిమకరంగా యేసు ప్రభు కనబడినందువలన ఇంకా ఏమి అడగాలని చెప్పి అనిపించలేదు. He said, "Jesus, I want you." యేసయ్యా నాకు నువ్వే కావాలి అని చెప్పాడు. So what do you want tonight? అవును, ఈ రాత్రి కాలమందు మన Behold that Jesus in all his beauty. ఆయన సర్వ సౌందర్యముతో కూడా మన యేసు ప్రభువును మన చూడగలిగిన వారుగా ఉండవలేను. Moses was conducting a convention on Mount Horeb. హోరేబు కొండ మీద మోషే కూడా ఒక కన్వెన్షన్ నిర్వహించి ఉన్నాడు. We read about that in Exodus chapter 24 verse 11. నిర్గమకాండము 24వ అధ్యాయము 11వ వాక్యములో ఆ కార్యమును చూస్తున్నాము. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు, వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. And upon the nobles of the children of Israel he laid not his hand, also they saw God and did eat and drink. Praise be to God. దేవునికి స్తోత్రములు. When we hold a convention, eating and drinking will go on. మనం కన్వెన్షన్ పెట్టుకున్నప్పుడు అందరూ తింటాము, తాగుతాము, వెళ్ళిపోతాము. Yes, you should be fed, nothing wrong. అవును, మనము భోజనం చేయాలి, తప్పు కాదు. But what was the order of the day during those days? కానీ ఆ దినములలో ఉన్నటువంటి నియమము ఎలాగున్నది? And then they ate and drank. వారు ఆ దినములలో దేవుని చూచి ఉన్నారు, దాని తర్వాతనే అన్నపానములు పుచ్చుకొని ఉన్నారు. Simple logic. చాలా సులభమైనటువంటి తత్వము. A person who doesn't see Jesus, you should not eat and drink. అనగా ఎవరు యేసు ప్రభుని చూడని వ్యక్తి ఎవరు కూడా అన్నము తినలేదని అర్థము. They saw God and then they ate and drank. వారు దేవుని చూచిన తర్వాతనే అన్నపానములు పుచ్చుకొని ఉన్నారు. Let this be your desire during this convention. ఈ కన్వెన్షన్ లో మీ యొక్క వాంఛ కూడా ఇదే ఉండవలెను. Lord, I would like to have a glimpse of the Jesus. దేవా, ఆ యేసు ప్రభు యొక్క ముఖ దర్శనము ఒక్క క్షణమైనా నాకు కనబడాలి. As I am speaking now, devil also is speaking in your ears. ఈ సమయం ముందు నేను మాట్లాడుచుండగా సాతాను కూడా ఒకవేళ మీ చెవుల్లో మాట్లాడుచుండవచ్చును. You are a believer, you are a servant of God for 30 years, 40 years and even beyond. This has never happened. Will it happen now? నీవు సేవకుడిగా విశ్వాసిగా ఉన్నావు, 40 సంవత్సరములుగా సేవకుని విశ్వాసిగా ఉన్నావు, ఇంతవరకు నీకు కనబడలేదే, ఇప్పుడు అది జరుగునా? Which is the truth? ఏది సత్యమో? My experience and your experience or the word of God? నా యొక్క అనుభవమా, మీ యొక్క అనుభవమా, లేదా దేవుని వాక్యమా? Just because I have not experienced doesn't mean to say that is the truth. నేను అనుభవించలేదు కాబట్టి అదే సత్యమని చెప్పగలమా? The word of God is truth. దేవుని వాక్యమే సత్యము. Heaven and earth will pass away, my word will not pass away. ఆకాశమును భూమియు గతించిపోవును కానీ నా మాటలు ఎన్నడూ గతింపవు. I am speaking on this truth everywhere, wherever I go. నేను ఈ సత్యముల గురించి ఎక్కడికి వెళ్ళినా సరే నేను చెప్తూనే ఉన్నాను. This is the truth which the Lord has put in my heart. ఈ సత్యము దేవుడు నా హృదయంలో ఉంచి ఉన్నారు. The child of God must have a glimpse of that Lord of Lords and King of Kings. ఆ దేవుని యొక్క బిడ్డ దేవాది దేవుని యొక్క రాజాది రాజు యొక్క ముఖ దర్శనము చేయవలెను. Our youth must have a glimpse of God, Lord of Lords and King of Kings. మన యొక్క వాంఛ కూడా దేవాది దేవుని రాజాది రాజు. Don't listen to the whisperings of the devil. సాతాను యొక్క గుసగుసలు ఏమాత్రం కూడా ఆలకించవద్దు. Don't look at your own experience so far. ఇంతవరకు మీకున్నటువంటి మీ సొంత అనుభవాలు కూడా చూచుకొనవద్దు. What does the word of God say in Isaiah 52 verse 15? యెషయా గ్రంథము 52వ అధ్యాయము 15వ వాక్యములో ఏం చదువుచున్నాము? That they have not heard so far, they would hear. That they have not seen so far, they will see. ఇంతవరకు వినని కార్యములు వారు వినెదరు, ఇంతవరకు చూడని కార్యములు వారు చూచెదరు. You may not have experienced these things, you may not have seen such things, but during this convention you are going to see even that, beyond your imagination. ఆ విధంగా ఇంతవరకు కూడా మీరు అనుభవించకపోయి ఉండవచ్చును, ఇంతవరకు కూడా మీరు చూచి ఉండకపోవచ్చును, మీరు వినకుండా ఉండకపోవచ్చును, కానీ మీరు నిశ్చయంగా మీరు దాన్ని అనుభవించబోతున్నారు. If thou wouldst believe, thou should see the glory of God. మీరు నమ్మిన యెడల దేవుని మహిమను చూచెదరు. Heaven and earth will pass away, భూమి గతించిపోవును కానీ నా మాటలు ఎన్నడూ గతింపవు. What does the word of God say in Isaiah 33 verse 17? యెషయా గ్రంథము 33వ అధ్యాయము 17వ వాక్యములో ఏం చదువుచున్నాం? అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు, బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. Thine eyes shall see the king in his beauty, they shall behold the land that is very far off. They give a wrong interpretation for this verse.
కొంతమంది ఈ విధంగా తప్పైనటువంటి భాషాంతరం ఈ వాక్యాన్ని గురించి చేస్తూ ఉంటారు. When you keep yourself pure in this world, నువ్వు ఈ లోకంలో నిన్ను శుద్ధినిగా ఉంచుకున్నప్పుడు, then when you go to the presence of God, then you will behold his face. తర్వాత దేవుని సన్నిధానానికి వెళ్ళిన తర్వాత నిత్యములో దేవుని ముఖం మీరు చూడగలరు. No, it is not so. కాదు, అది ఆ విధంగా కాదు. Otherwise, why is it mentioned? They shall see the land that is far off. దూరమునున్న దేశం అని చెప్పి ఎందుకు వ్రాయబడి ఉన్నది? After going there, what is the need of seeing that land? అయిపోయిన తర్వాత ఆ దూరదేశం అని చెప్పి ఎందుకు చెప్తాము? When you are in the presence of God, when you are in this world, you are going to behold your king in all his beauty. ఈ లోకములో ఉంటున్నప్పుడే, దేవుని సన్నిధానంలో ఉంటున్నప్పుడే ఆ దూరం ఉన్నటువంటి దేశమును లేదా అలంకరింపబడిన రాజుని నీవు కన్నులారా చూడగలవు. What do we read in the book of 1 Corinthians chapter 2 verses 9 and 10? మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9-10 వాక్యములో ఏం చూస్తున్నాము? Eyes have not seen, కంటికి కనబడలేదు, the things which the Lord has prepared and ears have not heard the things which the Lord has prepared for them that love him, but the Lord has revealed them by his spirit. దేవునికి ప్రేమించే వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచి ఉన్నారో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, కానీ దేవుని ఆత్మ ద్వారా బయలుపరుచుచున్నారు. You would have heard about the testimony of Pastor Don. మీరు ఒకవేళ పాస్టర్ జార్జ్ గారి యొక్క సాక్షి, Pastor Don గారి యొక్క సాక్షి మీరు విని ఉండవచ్చును. He was an architectural engineer. చేసుకున్నారు. One day he had a vision about the New Jerusalem. అయితే ఎప్పుడైతే నూతన యెరూషలేము యొక్క ప్రకటన పొందుకొని ఉన్నారో, he lost interest in all his earthly pursuit. ఈ లోకపు అన్నిటి మీద అతడు ఆసక్తి పోగొట్టుకొని ఉన్నారు. He resigned his job. అతను ఒక ఉద్యోగం రాజీనామా ఇచ్చినారు. And everything that he had, తనకున్న సమస్తమును వదిలి ఉన్నారు. He says in his word, I fell in love with that New Jerusalem. అతను ఏం చెప్పుచున్నారనగా, నేను ఆ నూతన యెరూషలేముతో ప్రేమలో పడి ఉన్నాను. God told him, దేవుడు చెప్పి ఉన్నారు, go and get stones to build this New Jerusalem. అయితే నువ్వు వెళ్ళి ఈ నూతన యెరూషలేము కట్టు నిమిత్తము రాళ్ళను తీసుకుని రమ్ము. Earlier he was doing some independent ministry. ముందున దినములలో వేరొక పరిచర్య చేస్తూ ఉండేవారు. But when he had this revelation, కానీ ఎప్పుడైతే ఈ ప్రకటన పొందుకొని ఉన్నారో, and then so that he came and joined with us. వెంటనే వచ్చి మనకి సంఘమును చేరి ఉన్నారు. Praise be to God. దేవునికి స్తోత్రములు. So therefore God is revealing. కాబట్టి దేవుడు ఈ విధంగా ఈ సత్యములను అనేక మందికి బయలుపరుస్తున్నారు. You should behold the things which the Lord is preparing for you. దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్న కార్యములను నువ్వు కన్నులారా చూడవలెను. You should behold that king in all his beauty. సర్వ సౌందర్యముతో కూడినటువంటి ఆ దేవుని నువ్వు చూడవలెను. This is only my introduction. That's not my core subject. ఇది నా యొక్క ఉపోద్ఘాతం మాత్రమే. నేను ఇంకా అంశంలోకి వెళ్ళలేదు. You have come for the convention. You should not settle down for anything less than this. మీరు కన్వెన్షన్ కి వచ్చిన్నారు, ఇంతకంటే తక్కువైన కార్యములలో మీరు సమయం గడపకూడదు. Your desire must be to see Jesus. మీ వాంఛ, ఏకైక వాంఛ ఏమై ఉండాలంటే ఎలాగైనా సరే యేసయ్యను చూడాలి. I gave examples from the Old Testament, and there are so many examples in the New Testament. When God has appeared unto the Old Testament saints, why can't he appear unto you and me? అనేకమైనటువంటి పాత నిబంధన భక్తులకును క్రొత్త నిబంధన భక్తులకును దేవుడు కనబడి ఉన్నారు. ఎందుకు నీకు ఆయన కనబడరు? If thou wouldst believe, thou should see the glory of God. నీవు నమ్మినట్లయితే నిశ్చయంగా you are going to behold that New Jerusalem and Zion also. నీవు ఆ నూతన యెరూషలేమును సియోను కూడా నువ్వు చూడగలవు. When our youths have a glimpse of that Zion, they will put pay to all earthly pursuits. ఎప్పుడైతే నీవు ఆ సియోను దర్శనం పొందుకుంటావో, ఈ భూసమున ప్రతి కార్యములకు నువ్వు ముగింపును కలుగజేస్తావు. Many of our parents will have a heart attack also. Be ready for that. ఆ విధంగా చేసినట్లయితే అందమైన తల్లిదండ్రులకు ఆ గుండెపోటు కూడా వచ్చేయును. My daughter, my son, they have left me and gone for the ministry. అయ్యో, నా కుమారుడు నా కుమార్తె మమ్మల్ని వదిలిపెట్టి సేవకు వెళ్ళిపోయి ఉన్నారు. It is for a noble cause. Don't be worried. You will be rewarded for that also. అది ఉన్నతమైన పిలుపై ఉన్నది. అది దానికి ప్రతిఫలం మీరు కూడా పొందుకుంటారు. Praise be to God. దేవునికి స్తోత్రములు. Now what do we read in this verse? ఈ యొక్క వాక్యంలో ఏం చదువుతున్నాము? So then when he saw Jesus in all his beauty, సర్వ మహిమతో కూడా ఎప్పుడైతే యోహాను యేసుని చూసి ఉన్నాడో, he fell at his feet. అతని పాద You see Jesus here. ఒకవేళ మీరు ఇక్కడ యేసు ప్రభుని చూశారనుకోండి, physically if you see Jesus, what will you do? శరీర ప్రకారంగా ఒకవేళ యేసు ప్రభుని ఇప్పుడు ఇక్కడ చూశారనుకోండి, మీరేం చేయుదురు? What will you do? మీరేం చేయుదురు చెప్పండి? Will you go and shake hands with him? వెళ్ళి మీరు షేక్ హ్యాండ్ ఇస్తారా? Hi Jesus, how are you? హాయ్ జీసస్, ఎలాగున్నారు? What will you do? మీరేం చేయుదురు? Will you go and hug him?
వెళ్ళి కౌగిలించుకుంటారా? If I were in this place, I will go and fall at his feet. నేనే కానీ ఆ స్థలములో ఉంటే వెళ్ళి ఆయనక పాదముల ఎదుట సాష్టాంగపడుదును. During this convention, God is going to appear unto many. ఈ కన్వెన్షన్ లో అనేక మందికి దేవుడు నిజంగానే తను తాను బయలుపరచుకోబోతున్నారు. What was the promise given to Saint Paul? పరిశుద్ధుడైన పౌలుకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమి? Kindly go home and read from the book of Acts chapter 26 verse 16. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 16వ వాక్యమును దయచేసి ఇంటికి వెళ్ళి చదువుకోనండి. Two things are mentioned about him. అక్కడ రెండు కార్యములు చెప్పబడుచు ఉన్నవి. In the things which and in the things which I will appear unto you. మీకు బయలుపరచబడిన కార్యములు, మీకు బయలుపరచబో కార్యములు. God is not only God of the past, God is God of the present and God of future too. దేవుడు భూతకాలపు దేవుడే మాత్రమే కాదు, వర్తమాన కాలపు దేవుడును భవిష్యత్ కాలపు దేవుడునై ఉన్నారు. Some of us are only depending upon the visions which we had earlier. కొంతమంది మేము పాత కాలంలో చూసిన దర్శనములని చెప్పి వాటి మీద ఆధారపడుచు ఉన్నారు. As we draw closer to our desired heaven, మనము దేవుని యొక్క వాంఛకు దగ్గరగా సమీపిస్తూ ఉన్నప్పుడు this vision must be greater and greater, closer and closer. ఈ దర్శనం అనేది అధికముగా మీలో కలుగుతూ ఉండవలెను. This vision must be brighter and brighter. ఈ దర్శనం అనేది మీలో ప్రకాశవంతముగా ఉండవలెను. My subject today is at the feet of Jesus. నా యొక్క అంశం ఏమనగా ఈ రాత్రి కాలమందు యేసయ్య పాదముల యొద్ద. What do you receive at the feet of Jesus? యేసయ్య కార్యమేమి? May I remind you one thing? May I remind you one thing? నేను ఒక సత్యం జ్ఞాపకం చేయిస్తున్నాను. You need not fall at anyone else's feet. నువ్వు ఎవరి యొక్క పాదముల యొద్ద నువ్వు పడనక్కరలేదు. You are not supposed to fall at anyone else's feet. ఎవరి ఇతరుల యొక్క పాదముల కూడా మీద మనం పడకూడదు. You are supposed to fall only at the feet of Jesus. మనము యేసయ్య యొక్క పాదముల యొద్ద మాత్రమే పడవలెను.